స్టాక్ మార్కెట్లో మనం తీసుకున్న అన్ని ట్రేడ్స్ లో మనం విన్ అయితేనే ప్రాఫిట్ లో ఉంటాము, లేకపోతే లాస్ లో వచ్చేస్తామని చెప్పేసి ఎప్పుడు కూడా మైండ్ లో పెట్టుకోవద్దు. ఎందుకంటే జస్ట్ మీరు తీసుకున్న ట్రేడ్స్ లో 50% ట్రేడ్స్ విన్ అయినా సరే మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. కాకపోతే ఇందుకోసం మనము రిస్క్ మేనేజ్మెంట్ పాటించాలన్నమాట. రిస్క్ మేనేజ్మెంట్ పాటించాలి. మనం ఈ వీడియోలో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దీని ప్రకారంగా మనము ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలో నేర్చుకుందాం. రిస్క్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ క్యాపిటల్ కావాలి కదా ట్రేడింగ్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మన దగ్గర క్యాపిటల్ వచ్చేసి 1 lakh ఉంది అనుకుందాం. 1 lakh రూపీస్ క్యాపిటల్ అయితే ఉంది. ఇప్పుడు మనము ఫస్ట్ గా డిసైడ్ చేయాల్సింది ఒక ట్రేడ్ లో మనకు మాక్సిమం ఎంత లాస్ రావాలి. సో లాస్ అనేది డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్. జనరల్ గా మన దగ్గర ఎంత అయితే క్యాపిటల్ ఉంటుందో అందులో 1% మాత్రమే మనము లాస్ తీసుకోవాలి ఒక ట్రేడ్ కి. అంటే 1 lakh లో 1% ఎంత అవుతుంది? 1000 రూపీస్ అవుతుంది కదా. నెక్స్ట్ ప్రాఫిట్ కూడా మనము ఫిక్స్ చేసుకోవాలి. ఒక ట్రేడ్ లో మనకి ఎంత ప్రాఫిట్ కావాలి అని చెప్పేసి. సో లాస్ట్ 1000 రూపీస్ అయితే దానికి డబుల్ అనమాట ప్రాఫిట్, 2000 రూపీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh రూపీస్ క్యాపిటల్ అయితే ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఒక ట్రేడ్ లో మనము లాస్ వచ్చేసి మాక్సిమం 1000 రూపీస్ మాత్రమే పోగొట్టాలి, ప్రాఫిట్ వచ్చేసి 2000 రూపీస్ మనం తీసుకోవాలి. ఇవి ఫిక్స్ చేసుకోవాలి. సో క్యాపిటల్ అనేది ఫిక్స్ కాదు. సో అది మీ ఇష్టం అనమాట. 50,000 లేకపోతే 2 lakhs అది మీ ఇష్టం అయితేనే పెట్టుకోవచ్చు మీరు. కాకపోతే లాస్ క్యాపిటల్ నుంచి 1% మాత్రమే తీసుకోండి, ఓకేనా. ప్రాఫిట్ వచ్చేసి ఈ లాస్ ఎంతైతే ఉందో దాన్ని డబుల్ తీసుకోవాలన్నమాట. దీన్ని మనము 1:2 అంటాం. 1:2 రిస్క్ రేషియో అంటాం, RR. ఓకే, సో ఇది రిస్క్, ఇది రివార్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, పర్ మంత్ కి మనకు 20 ట్రేడింగ్ డేస్ అయితే ఉంటాయి. ఎందుకంటే సాటర్డే సండే మనకు హాలిడే ఉంటుంది కాబట్టి వీక్ ఒక 5 days అనుకున్నా కూడా 5 into 4 20 days ఉంటాయి. ఒక్క రోజుకి 1 day కి మీరు ఒక్క ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేసుకోండి. 1 day 1 trade ప్లాన్ చేసుకోండి. నీట్ గా బాగా అబ్జర్వ్ చేసి చార్ట్ అబ్జర్వ్ చేసి ఒక ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేయండి. సో 1 month లో మనము మాక్సిమం 20 trades ప్లాన్ చేసుకోవచ్చు కదా. రోజుకి ఒక ట్రేడ్ మాదిరిగా 20 trades అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ విన్నింగ్ ట్రేడ్స్ తీసుకుంటాను. ఫస్ట్ విన్నింగ్ ట్రేడ్స్, దీని పక్కన వచ్చేసి లూజింగ్ ట్రేడ్స్ ఇక్కడ తీసుకుంటాను. సో 20 trades లో ఒక 10 trades మనం విన్ అయినాం అనుకున్నాం, రిమైనింగ్ 10 trades లూజింగ్ కదా. సో ఎప్పుడైతే మనము ఒక ట్రేడ్ విన్ అవుతామో మనకు 2000 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నాం మనం. కాబట్టి 10 into 2000 రూపీస్ ఎంత అవుతుంది? 20,000 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనము 10 times లూజ్ చేస్తాం. సో ఒక్కసారి మనం లూజ్ అయితే 1000 రూపీస్ లాస్ వస్తుంది కదా. 10 into 1000 ఎంత అవుతుంది? 10,000 రూపీస్. సో మనకు వచ్చిన ప్రాఫిట్ 20,000, మనకు వచ్చిన లాస్ ఈ 1 month లో 10,000 మైనస్ చేస్తే కనుక ఎంత అవుతుంది? నెట్ ప్రాఫిట్ వచ్చేసి 10,000 రూపీస్. ఇందులో ఒక 1,500 రూపీస్ మీరు ట్యాక్స్ చేసినా సరే ఆల్మోస్ట్ మీకు ఒక 8,000 రూపీస్ ప్రాఫిట్ లో ఉంటారు. అవుట్ ఆఫ్ 20 trades లో మీరు విన్ అయింది ఓన్లీ 10 trades మాత్రమే. రిమైనింగ్ 10 trades మీరు లూజ్ అయినారు. అంటే 50% ట్రేడ్స్ మీరు విన్ అయినా సరే మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇంకో కేసు తీసుకుందాం. సో విన్నింగ్ ట్రేడ్స్, ఇక్కడ లూజింగ్ ట్రేడ్స్ నేను తీసుకుంటాను. సో విన్నింగ్ ఇప్పుడు 10 కాకుండా నేను ఓన్లీ 8 తీసుకుంటాను. ఇక్కడ లూజింగ్ వచ్చేసి 12 తీసుకుంటాను. అంటే 8 trades నేను విన్ చేశాను, 12 trades నేను లూజ్ అయ్యాను అనమాట. ఇక్కడ 8 into 2000, ఎందుకంటే నేను విన్ అయిన ప్రతిసారి కూడా నాకు 2000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో 16,000 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 12 into 1000 రూపీస్. ఇదంతా 12,000 రూపీస్ కదా. సో రెండు మైనస్ చేసినా సరే మనకి ఇక్కడ 4,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇందులో కొంచెం ట్యాక్స్ చేసినా సరే ఆల్మోస్ట్ మనకు ఒక 3 or 2.5 అనుకుందాం. ఓకే, 2.5 అనుకుందాం నా ట్యాక్స్ కట్ అయిన తర్వాత. సో ఇంత ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ చూడండి, 8 trades మనం విన్ అయింది, 12 trades మనము లూజ్ చేస్తాం. అంటే ఎంత పర్సెంట్? 40% విన్ అయినా సరే 40% విన్ అయినా సరే మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. ఎప్పుడు ఇది మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది పాటించాలి. ఎగ్జాక్ట్ గా లాస్ 1000 రూపీస్ పెట్టుకోవాలి, ప్రాఫిట్ 2000 రూపీస్ తీసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ గా మీరు ప్రతి ట్రేడ్ కూడా పాటించాలన్నమాట. ఈ విధంగా చేసుకొని నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే కనుక ప్రాఫిట్ లో ఉంటారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొనాలని చెప్పేసి కదా. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో నంబర్ ఆఫ్ షేర్స్ అనమాట, మనం ఎన్ని షేర్స్ బై చేయాలని చెప్పేసి డౌట్ కదా. మీరు ఒక స్టాక్ ని ఓకే 240 రూపీస్ దగ్గర బై చేశాను అనుకుందాం. 240 రూపీస్ దగ్గర బై చేశారు. మీరు 235 కి స్టాప్ లాస్ పెట్టారు. 235 కి స్టాప్ లాస్ పెట్టారు. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి? 5 పాయింట్స్ కదా. మనకు లాస్ ఎంత రావాలండి? ఒక ట్రేడ్ కి మాక్సిమం 1000 రూపీస్ మాత్రమే లాస్ రావాలి కదా. 1000 రూపీస్ మాత్రమే లాస్ రావాలి. ఇప్పుడు మనము నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొనాలంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ లాస్ డివైడెడ్ బై స్టాప్ లాస్ అన్నమాట. స్టాప్ లాస్ ఎంత? ఎన్ని పాయింట్స్? 5 పాయింట్స్ కదా.
ఎంత అవుతుంది? 200 షేర్స్ మాత్రమే మీరు బై చేయాలి. ఓకేనా? 240 బై చేస్తే 235కి స్టాప్ లాస్ పెడితే గనక మీరు 200 షేర్స్ మాత్రమే బై చేయాలి. మీ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? ఇక్కడ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్? 5 పాయింట్స్ కదా. టార్గెట్ ఎన్ని పాయింట్స్? 10 పాయింట్స్ పెట్టుకోవాలి. అంటే 250 దగ్గరకు వచ్చినప్పుడు మీరు సెల్ చేయాలి. ఇది 10 పాయింట్స్ ప్రాఫిట్. లాస్ వచ్చేసి 5 పాయింట్స్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకో కేసు తీసుకుందాం మనము. ఓకే, సో బయింగ్ వచ్చేసి 120 అనుకుందాం. స్టాప్ లాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా 110 అనుకుందాం స్టాప్ లాస్. ఓకే, 110 స్టాప్ లాస్. సో ఎన్ని పాయింట్స్ అండి? 10 పాయింట్స్. అప్పుడు మనం ఎన్ని షేర్స్ బై చేయాలి? నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని షేర్స్ బై చేయాలి? సో స్టాప్ లాస్ ఎంత? సారీ, లాస్ ఎంత? 1000 బై స్టాప్ లాస్ పాయింట్స్ 10 ఎంత అవుతుంది? 100 షేర్స్. ఓన్లీ మీరు 100 షేర్స్ మాత్రమే బై చేయాలి ఈ పర్టికులర్ ప్లేస్ లో. అలా చేస్తేనే మీకు లాస్ మాక్సిమం 1000 రూపీస్ వస్తుంది. సో మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు 2000 రూపీస్ తీసుకోవాలి. ఈ విధంగా మీరు రిస్క్ మేనేజ్మెంట్ పాటిస్తే కనుక చాలా తక్కువ ట్రేడ్స్ మీరు విన్ అయినా సరే ప్రాఫిట్ లో ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందా లేదా కామెంట్ చేయండి.